విశ్వవ్యాప్తంగా అట్టహాసంగా యోగా డే వేడుకలు. యోగా సాధనతో అలరించిన అసేతు హిమాచలం, చారిత్రక కట్టడాలు, పట్టణాలు, పల్లెల్లో ఘనంగా జరిగిన యోగా డే వేడుకలు. విశాఖలో యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి యోగాను మానవతను పెంచే సామూహిక ప్రక్రియగా అభివర్ణించిన మోదీ, ప్రపంచ దేశాలను కలిపిన ఘనత యోగాకే దక్కుతుందని వెల్లడి. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాసనాలు వేసిన 3 లక్షల మందికి పైగా ప్రజలు. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన బీఆర్ఎస్. అక్రమ నిర్బంధాలతో ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నారన్న హరీష్ రావు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్. త్వరలోనే సిట్ ముందు హాజరై వాంగ్మూలాన్నిస్తానని స్పష్టీకరణ. సింధు నది జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదన్న అమిత్ షా. ప్రత్యేక కెనాల్ను నిర్మించి రాజస్థాన్కు నీటిని తరలిస్తామని వెల్లడి. ఇంగ్లాండ్ టెస్టులో పటిష్ట స్థితిలో భారత్. జైస్వాల్, గిల్ సెంచరీలతో భారీ స్కోర్ దిశగా టీమిండియా. తొలి రోజు 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసిన గిల్ సేన.